వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ఏకరో పెట్టుకోవాల్సిన పని లేదు, కానీ కొన్ని ముఖ్యమైనవి చెప్పుకుందాం. ఇద్దరిలోనూ రాచరికపు పోకళ్ళు ఉన్నాయి. ఇద్దరిలోనూ నియంత లక్షణాలు ఉన్నాయి. ఇద్దరు మంచినీళ్ళు తాగినంత సులువుగా అబద్ధాలు చెబుతారు. ఆడిన మాట తప్పడానికి ఇద్దరు ఒక్క క్షణం కూడా ఆలోచించరు. తమకు ఓట్లు వేసి గెలిపించిన జనాన్ని ఇద్దరు బిచ్చగాళ్ల కింద పరిగణిస్తారు. ఈ ఇద్దరు ఓటమి తర్వాత కూడా ఒకే పడవలో ప్రయాణిస్తున్నారు. జగన్ కేసీఆర్ మధ్య ఉన్న స్నేహ సంబంధాల గురించి అందరికీ తెలుసు. 2019లో జగన్ నాయకత్వంలోని వైసీపీ ఎన్నికలకు వెళ్ళడానికి కొద్ది ముందు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ తెలంగాణలో అధికారాన్ని రెండోసారి గెలుచుకున్నది. కొద్ది నెలల తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్కు కేసీఆర్ 4 రకాలుగా అండదండలు అందించారు. కేసీఆర్ లెక్కలో నవ్యాంధ్ర ఏమైపోయినా పర్వాలేదు, కానీ చంద్రబాబు గెలవకూడదు. కాబట్టి బై డిఫాల్ట్ జగన్ గెలవాలి. రెండోసారి కూడా తెలంగాణలో ముందు, ఏపీలో తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. గెలిస్తే ఎలా ఉండేదో, ఎన్నికల్లో జగన్కు మళ్ళీ ఎలాంటి సాయం అందించేవారో కానీ పాపం కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. అప్పటికీ తండ్రి కొడుకు మనసులో మాట దాచుకోలేకపోయారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు జగన్ పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. జగన్ రెడ్డిపై ప్రేమ అలాంటిది. మరి తీరా చూస్తే ఇక్కడ 151 సీట్ల జగన్ పార్టీ 11కు దిగజారింది. అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి జనం గుండు సున్నా పెట్టారు. ఇద్దరూ కూడా ఓటమిని వినమ్రంగా స్వీకరించలేకపోయారు. దానికి కావాల్సిన హుందాతనం ఇద్దరికీ లేదు. ఇద్దరి మనసులు కూడా చాలా ఇరుకు. అసెంబ్లీలో ఎన్నికల్లో పరాజయం పాలైన కేసీఆర్ ఎవరితోనూ ఒక మాట మాట్లాడకుండా, ఒక చిన్న ప్రకటన కూడా జారీ చేయకుండా ఫామ్ హౌస్కు వెళ్ళిపోయారు. జగన్ అలాంటి పని చేయలేదు, కానీ బటన్ నొక్కుడు పని చేయకపోవడమేమని బహిరంగంగా మదనపడ్డారు. తర్వాత కొన్ని సంగతులు తెలుసు కానీ ఆధారాలు లేవు కాబట్టి బయట పెట్టలేమని నర్మగర్భంగా ప్రజల తీర్పును శంకించారు. ఇద్దరికీ కూడా ఈనాటికి ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామని చెప్పడానికి మనసు రాలేదు. దానికి కావలసిన వినయ విధేయతలు వారికి లేవు. అవి ఉన్నట్లు చూపించేదంతా నటన, ఆరితేరి నటన. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ నటనలో కేసీఆర్ కన్నా జగన్ 2 ఆకులు ఎక్కువ చదివారు. నిజానికి ఇన్నాళ్ళు చేస్తూ వచ్చిన నటనను ఇప్పుడు కూడా కొనసాగించవచ్చు, కానీ పరాజయం ముంగిట ఒక్కసారికి వారి అహంకారాన్ని పై చేయింది ఫర్ వన్స్. ఆ సంగతి పరాజయాన్ని అంగీకరించకపోవడంలోనే తేటతెల్లం అవుతున్నది. అంతేకాదు, ప్రజల తీర్పు ప్రకారం తాము చేయాల్సిన పని చేయడానికి నిరాకరించడంలో కూడా స్పష్టం అవుతున్నది. ఆ ఇద్దరి నాయకత్వంలోని పార్టీలకు ప్రజలు ప్రతిపక్ష బాధ్యత అప్పచెప్పారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఉన్న పాత్రకు ప్రతిపక్షం పాత్ర తీసిపోయేదేమీ కాదు. అధికారం రుచి మరిగి ఆ పీఠంపై ఎప్పుడూ మేమే కూర్చోవాలని మన రాజకీయ నాయకులు భావిస్తుంటారు. అందుకే అధికారాన్ని సంపాదించడం కోసం, నిలబెట్టుకోవడం కోసం కొందరు అడ్డదారులు తొక్కేందుకు వెనుకాడడం లేదు. అధికారాన్ని ప్రజాసేవకు దారిగా కాకుండా అక్రమార్జనకు అడ్డదారిగా చూడడం ఇలాంటి వికృత పోకడలకు కారణం. అధికారంలో 30 ఏళ్ళు మేమే ఉంటాం, 40 ఏళ్ళు మేమే ఉంటాం, ఫలానా పార్టీని బంగాళాఖాతంలో కలుపుతాం, ఫలానా పార్టీ ముక్త్ భారత్ సాధిస్తాం వంటి మాటలు చెప్పేవారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారు కాదు. గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యంలో ఒకసారి ఒక పార్టీ, మరొకసారి మరొక పార్టీ గెలవడం సాధారణం. ఎదుటి పార్టీ అధికారం చేజిక్కించుకున్నప్పుడు ఆ అధికారాన్ని వారు దుర్వినియోగం చేయకుండా ప్రజలకు సుపరిపాలన అందే విధంగా కాపలా కాయాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉంటుంది. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి సిద్ధంగా లేరు. ఒక ఆయన బడ్జెట్పై అధికార పక్షాన్ని చీల్చి చెండాడదానని భీకర ప్రతిజ్ఞలు చేస్తారు. ఆనక అసెంబ్లీ ముఖమే చూడరు. అదేమంటే మీ బతుకులకు మా నాయకుడు రావాలా, మేము చాలవా అంటారు ఆయన అనుచరులు. మరొక ఆయన నాకు గౌరవం కావాలి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి, లేకపోతే నేను అసెంబ్లీకి రానంటారు. గౌరవం అనేది అడిగి తీసుకునేది కాదు, నా నాయకుడికి ఎవరు చెప్పాలి? ఆయనేమో ప్రతిపక్ష నేత హోదా ఉండి సభకు రాడు, ఈయన ప్రతిపక్ష నేత హోదా లేనిదే రానంటాడు. అధికారంలో కొనసాగడం తమకు దైవదత్తంగా దక్కిన హక్కని భావించేవారే ఇలాంటి చేష్టలకు దిగ్గలరు. వీరికి ప్రజాస్వామ్యం ప్రాథమిక విలువలపై నమ్మకం లేదు. ఉంటే ప్రజలు తమకు అప్పగించిన పాత్రను సవ్యంగా పోషించి వారి నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తారు. అంతేకాని ప్రజల విజ్ఞతను శంకించరు. అలా శంకించే వారికి ప్రజాక్షేత్రంలో కొనసాగే యోగ్యత ఎలా ఉన్నట్లు? లేకపోయినా కానీ కొన్ని చారిత్రక అనివార్యతలు కొందరిని ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తాయి, కొనసాగిస్తాయి. వారిని ఎదుర్కోవడం తప్ప సమాజానికి వేరే దారి లేదు. ప్రస్తుతానికి అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత కేసీఆర్కి ఒక దండం, రానంటున్న జగన్మోహన్ రెడ్డికి 2 దండాలు పెడదాం. పెట్టి రానున్న కాలంలో వారి పోకడలు ఇంకెలా ఉంటాయో చూసేందుకు తయారవుదాం.